హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 25కి సంబంధించి రిజల్ట్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. మే 11th రోజు మార్నింగ్ 11:00కి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. సో రిజల్ట్ తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈలోపు మనం రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ అనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందంటే ఒకసారి డాక్యుమెంట్స్ టైంకి అందకపోతే కౌన్సిలింగ్లో మీకు కావాల్సిన రిజర్వేషన్ కానివ్వండి అవన్నీ అప్లికేబుల్ కావు. సో కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లేదా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మెంటర్షిప్కి సంబంధించి కంప్లీట్గా కాలేజ్లో జాయిన్ అయ్యే వారికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ వైజ్ ప్రయారిటీస్ కానివ్వండి, వెరిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి. సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ కానీ, లేదా డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనకి కౌన్సిలింగ్ వచ్చేసి జూన్ 1st వీక్లో లేదా జూన్ 2nd వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ చేసి జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ రౌండ్స్ అనేది, అంటే జేడబ్ల్ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ రౌండ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు